ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆల్ఫన్ ఫస్ట్ కిల్. పాపం ఆల్ఫన్స్ ని చంపేస్తావేమో అని అనుకుంటున్నారా? బేసిక్ గా అయితే అదే కొంచెం నయం. అంటే ఈ సినిమాలో ఎదవగాడు చూపించేదానికంటే అదే బెస్ట్. ఈ హాలీవుడ్ డోళ్ళకి ఈ ఆలోచనలు యాడ్ నుంచి వస్తాయో, అసలు ఎందుకు వస్తాయో తెలియని చూడడం తప్ప మనం చేసేది ఏముంది. కానీ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఒక మేడం, డాక్టర్ మేడం పొద్దునే ఒక హాస్పిటల్ కి వస్తుంది. హాస్పిటల్ అంటే మెంటల్ ఆసుపత్రులు అండి. మెంటల్ పేషెంట్స్ ని చూసే డాక్టర్ ఈవిడ. రాగానే ఇన్ఛార్జ్ వాళ్ళందరినీ కలుస్తుంది. ఈ ఇన్ఛార్జ్ అన్ని చూపిస్తూ చెప్తాడు. బేసిక్ గా మెంటల్ ఆసుపత్రి అనగానే అందరూ మెంటల్ ఉంటారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కొంతమంది పేషెంట్స్ అయితే చాలా ఇంటెలిజెంట్ గా, ఎంతో మెచ్యూర్డ్ గా, ప్రశాంతంగా ఉండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మాకే డౌట్ వస్తా ఉంటది, బయట రెంట్ ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ ఫ్రీగా ఉంటున్నారేమో అని చెప్పి. ఆ పేషెంట్ల వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంతమంది పేషెంట్లు ఉంటారు, అయితే వాళ్ళు పేషెంట్లు కాదు. బేసిక్ గా యుద్ధాలు ఏమైనా జరిగినప్పుడు పక్క దేశం మీదకి వీళ్ళని వదిలేస్తే వాళ్ళ దేశంలో జనాలు లేకుండా చేస్తారు. అంత కోపిష్టోళ్ళు, అంత కోపం మీద ఉంటారు ఎప్పుడు. అప్పుడే ఓ డాక్టర్ వచ్చి, ఏం లేదు చిన్న ప్రాబ్లం వచ్చింది, లేనా అని ఓ పేషెంట్ ఉండాలి కదా, అమ్మాయి తప్పించుకుందంటది. అది విన్న ఈ ఇన్ఛార్జ్ అయితే, వాళ్ళని పిల్లలేదో అవుటింగ్ బయటకు పోయేది అన్నట్టు అంత ప్రశాంతంగా చెప్తావేందిరా, అది లేనా ఆ పిచ్చిది బయటకు పోయిందంటే మన ఫ్యామిలీ అందరినీ లేపేస్తుంది. బయటకు పోయి హాస్పిటల్ మొత్తం షట్ డౌన్ అని అలారం నొక్కేసి అంతా హడావుడి చేసేస్తాడు. కిచెన్ లోకి పందికొక్కు దూరిందన్నట్టు గోలగోలే. ఈవిడైతే తెగ భయపడిపోయింది. ఇన్ఛార్జ్ తీసుకొని పోతూ చెప్తాడు, మీరేం భయపడమాకండి, అంటే నిజానికి మీ పేషెంట్ లేనానే, ఆ లేనాకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు వచ్చారని చెప్తాడు. అబ్బాయి ఎంత ప్రశాంతంగా చెప్పాడు. ఈవిడైతే తీసుకుని వెళ్ళి ముందుగా ఒక సీక్రెట్ సేఫ్టీ ప్లేస్ లో పెట్టేసి బయట నుంచి తలుపేసి తాళాలేసేసి లేనాని ఎత్తడానికి వెళ్ళిపోతుంది. అయితే ఈ గదిలో వెనకాల ఓ పాప కూర్చొని పెయింటింగ్ డ్రాయింగ్లు వేసుకుంటూ ఉంటుంది. డాక్టర్ మేడం చూసి అడిగిద్ది, పాప మీ అమ్మ నాన్న ఇక్కడే హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారా? అసలు ఆ మాట వెనగానే ఇక్కడ కూర్చుని ఈ పాప లెగిసి, పాప ఎవడు చెప్పాడే నీకు, అసలు ఎవడు చెప్పాడు నేను పాపనని చెప్పి, బయట గుండుగాడు చెప్పాడు నీకు, సర్లే నేను పాపను కదా నన్ను ఎత్తుకుంది వద్దా అని పిలుస్తా ఉంటది. నిజానికి పాపే లీనా అంటే పాప కాదు, ఒరిజినల్ గా ఈవిడికి 35 ఏళ్ల ఏజ్. ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉండడం వల్ల హైట్ పెరగకుండా చిన్నపిల్లలాగే ఉండి ఫేస్ కూడా ఇంకా చిన్నపిల్లలాగే ఉండిపోయిందంట. పాప ఇంకా ప్రతోడు వచ్చి పాప అని పిలవడం వల్ల మెంటల్ దా అయిపోయినట్టుంది. ఈ డాక్టర్ మేడం ని పెన్సిల్ తీసుకొని చంపేస్తా అని చెప్పి వస్తూ ఉంటే అప్పుడే సడన్ గా వీళ్ళు తలుపులు ఓపెన్ చేసేసి ఈ పాపను పట్టుకోవడానికి, ఓ పాప కాదు కదా లీనాని పట్టుకోవడానికి వీళ్ళు వచ్చేసి ఉంటారు. పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటారు. అయినా వీళ్ళు ఏదో మెయింటెనెన్స్, ఆ లీనా ఏదో ఆ రూమ్ లో కూర్చొని పెయింటింగ్ వేసుకుంటుంది అంతే కదా. ఈ మాత్రం దానికి హడావిడి చేసేది. సర్లేండి, ఇన్ఛార్జ్ అయితే డాక్టర్ మేడం కూర్చోబెట్టి డీటెయిల్ చెప్తాడు. 35 ఏళ్ల ఏజ్ ఉన్న 10 ఏళ్ల పాపలాగే ఇంకా కనిపిస్తుంది. అదే లీనా. ఈ లీనా ఇక్కడ రాకముందు ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉండేది. అంటే వాళ్ళు అయ్యో 10 ఏళ్ల చిన్న పాప ఆర్ఫనేజ్ లో ఉండేంటని దత్తత తీసుకుని ఇంటికి తీసుకుని పోయేది. అలా తీసుకుని పోయిన ఒక 2-3 రోజులకే ఆ లీనా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కైమా కింద కొట్టేసి, ఆ మొక్కలన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసి, ఇంట్లో ఉన్న విలువైన సామాన్లన్నీ కొట్టేసి పారిపోయిందంట. బేసిక్ అయితే ఇలా 2-3 సార్లు చేసింది. కొట్టేసిన సామాన్లన్నీ ఎక్కడ దగ్గర అమ్మేసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకొక ఆర్గనైజేషన్ లో, అంటే ఇంకో ఆల్ఫాన్ లో జాయిన్ అయిపోయింది. కర్మకాలు ఎవడన్నా మళ్ళీ దత్తత తీసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. అయితే ఒకసారి దొరికిపోయేటప్పటికి ఎత్తకొచ్చి ఇలా మెంటల్ ఆసుపత్రిలో పడేసేది. ఇప్పుడు ఇన్ఛార్జ్, సర్లేండి అయితే ఎట్లాంటి మీకు తెలియదు ఏముంది, ఎన్నో చూసుంటారు, ఇంక నుంచి అయితే మీరే ఆ పాపని చూసుకుంటూ ఉండాలి, అయినా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడికి వచ్చింది నుంచి చాలా సార్లు తప్పించుకోవడానికి ట్రై చేసిందంట. ఇప్పటికే మీలా వచ్చిన 2 డాక్టర్లు డొక్కలో పొడిచేసింది. అప్పుడప్పుడు తనకు తానే ఏళ్ళు చేతులు మెడ అన్ని కోసేసుకుంటూ ఉంటదంట. అలా ఫోటోలు చూపిస్తూ, అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు అమ్మాయికి డాక్టర్ గా, మీ దరిద్రం అలా ఉంది, మీరేం చేస్తారని వెళ్ళిపోతాడు. ముందు ఈ ఇన్ఛార్జ్ చేసినోడు అనాలి. అప్పటి నుంచి డాక్టర్ రోజు లీనాని చూసుకుంటూ ఉంటది. అంటే కొంచెం దూరంగానే ఉంటది, చుట్టూ 4-5 బాడీ గార్డులు కూడా పెట్టుకుంటుంది. ఈవిని చూశాక అసలు మనిషి అన్నోడి దగ్గరగా ఉండడమే ఎక్కువ. అయితే ఈ లీనా పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుంది. ఒక రోజు అలా పెయింటింగ్ వేస్తూ ఆ పక్కనే ఉన్న ఇంకో పేషెంట్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా పెయింటింగ్ వేస్తుంటే ఆవిడకి పిచ్చి కోపం వచ్చేలా మాట్లాడుతుంటది. దాంతో ఈ డాక్టర్ బాగా భయపడిపోయింది. పనికి మళ్ళీ నాకు రోజుకో టార్చర్ చూపిస్తుంది, డాక్టర్ కోర్సులు అన్ని ఉండగా నేను ఈ పిచ్చి డాక్టర్ ఎందుకైనా అని చెప్పి బాధపడుతూ ఉంటది. నెక్స్ట్ డే లీనా అమెజాన్ నుంచి తనకి ఒక మంచి డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది. అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయిలేండి, ఏదైనా చేయొచ్చు. అమెరికా పోయినప్పుడు కావాలంటే ట్రై చేయండి. అయితే ఆ రోజు మెంటల్ ఆసుపత్రిలో ఎవరో కొత్త పోలీసు జాయిన్ అయ్యారని తెలియగానే ఈ పిల్ల వీడికి అద్భుతంగా స్వాగతం పలుకుదామని చెప్పి వాడిని పిలిచి నైస్ గా వీడిని మాటలు మాట్లాడి వాడిని గోడకేసి గుద్ది చంపేస్తుంది. మరి గోడ గుద్దుకుంటున్నట్టు సౌండ్లు వస్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు వస్తారు కదా, బయట ఉన్న ఈ గార్డు కూడా వచ్చి ఏం చేస్తున్నావు అని అంటాడు. కనిపించలేదు. లీనా వెంటనే పక్కనే ఉన్న ఇంకో ఆ పెయింటర్ పేషెంట్ ఉండాలి, ఆవిడకి అసలే కోపం ఎక్కువ. ఆవిడకి మళ్ళీ లేనిపోని మాటలు చెప్పి ఆవిడ మీదకి వదిలేస్తుంది. ఈవిడ ఎవరో పర్సనల్ పిఏలా పెట్టుకున్నట్టుంది లీనాకి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోవడానికి చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో బ్యాగ్ అన్ని సర్ది పెట్టుకుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే అదే టైంలో డాక్టర్ మేడం కూడా ఇంటికి వెళ్తూ ఉంది. వెళ్దామని బండి ఆన్ చేస్తే ఎదురుగా లీనా. అది చూసి ఇవిడ భయపడిపోతూ పరిగెత్తుకుంటూ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయింది. ఇక్కడికి వచ్చి మీరు మీ యదవ మెయింటెనెన్స్, ఒక అమ్మాయిని ఒక గదిలో పెట్టి చూడడం కాదు, మళ్ళీ మీ మొహానికి ఇంత పెద్ద బిల్డింగ్, రోడ్డు మీద అడుక్కుతున్నా ఎంతకంటే ప్రశాంతంగా బతకొచ్చు, నేను మానేస్తాను ఈ ఉద్యోగం, మడిచిపెట్టుకాడనా అని చెప్పి ఉద్యోగం రిజైన్ చేసేసి ఆవిడ వెళ్ళిపోద్ది. లేకపోతే ఎవడ పడతాడండి ఆ మెంటల్ ప్రెజర్. డాక్టర్ మేడం అలా ప్రశాంతంగా ఇంటికి వెళ్తూ ఇంక నుంచి జీవితాన్ని ఈ ప్రశాంతతకే అంకితం చేసేస్తున్నానని, ఇంకోసారి హాస్పిటల్కి వెళ్ళనని చెప్పి ఇంటికైతే వెళ్తుంది. కానీ
కానీ మీనా ఉండాలి కదా, ఎక్కడ పోయింది? డిక్కీలో కూర్చుంది. డిక్కీలో కూర్చొని అలా డాక్టర్ ఇంటికి వచ్చేసిద్ది. ఈ విషయం డాక్టర్ మేడం తెలియదు. డాక్టర్ మేడం ఇంట్లో పోయి పనులు అవి చూసుకుంటుంది. లీనా ఇల్లంతా బాగా తిరిగి ఒక మంచి వార్డు ఎత్తుకొని వచ్చి డాక్టర్ మేడం ని కొట్టి ఆడే చంపి పడేస్తుంది. పాపం ప్రశాంతతకు అంకితం అయిపోయింది. దాని తర్వాత పై గదిలో పోయి ఇంటర్నెట్ ఆన్ చేసుకుని ల్యాప్టాప్ లో ఏదో ఎదుగుతుంది. ఏంటంటే చెకింగ్ చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఎవరైనా అమ్మాయిలు తప్పించుకొని పారిపోయారా, అంటే తప్పిపోయారా, ఎవరైనా ఎత్తుకుపోయారా, ఒకవేళ అలా అయితే ఎవరెవరు అయ్యారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటని చెప్పి ఇంటర్నెట్ లో చూస్తుంటది. అలా వెతుకుతూ ఉంటే ఎస్తా అని చెప్పి ఓ పాప కనిపిస్తుంది. ఈ పాప తప్పిపోయి కొన్నేళ్ళు అవుతుందంట. అసలు దీనికి ఎందుకు ఇవన్నీ ఈ టైంలో అంటే ఆ పాప పొజిషన్ లో ఈ లీనా పోదామని అనుకుంటుంది. చెక్ చేసుకుంటది. ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఈ పాప చూడడానికి నాలాగే ఉంటదా ఉండదా అని. కొంచెం నాలాగే ఉందిలే, వీళ్ళకి ఇదే ఎక్కువ అని ఈ లీనా ఇప్పుడు కొంచెం ఆ పాపలాగే కనిపించేలా మొహమ్మది పెట్టుకుని చిన్నపిల్లలాగా డ్రెస్సులు జడలు అన్ని వేసుకుంటుంది. అదే ఎస్తర్ పాప చూసిందిగా వాళ్ళ ఫ్యామిలీలో దూరిపోదామని ఫిక్స్ అయింది. ఇంకా సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే డాక్టర్ మేడం బతిమలాడుతూ ఉంటది. ప్లీజ్ నన్ను చంపొద్దు, ఏం చెయ్యొద్దు, నేను ఎవరికి ఏం చెప్పను అంటుంటది. లీనా ఏమో అలా వచ్చి దీని బదులు నేను బయటికి వెళ్లేదాకా ప్రశాంతంగా మూల పడుకోన్నా నువ్వు బతికిపోయి ఉండేదానివి, నువ్వేంటే గెలుక్కొని మరి చచ్చిపోతున్నావు అని చెప్పి అలా వెళ్ళి ఇందాక వాడుతో చంపింది అదే వాడుతో పూర్తిగా చంపేస్తుంది. దీని తర్వాత యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ ప్రకారం నైట్ టైం పార్క్ లో కూర్చొని ఉయ్యాల్లో ఒకతా ఉంటది. అప్పుడే ఓ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి పాప అర్ధరాత్రి టైంలో ఇలా దెయ్యమాల ఊగుతూ ఎందుకు భయపెడుతున్నావమ్మా అంటాడు. బేసిక్ గా అయితే ఎవడన్నా దగ్గరకు వచ్చి పాప అని పిలిస్తే పొడిచి చంపేస్తది. ఇప్పుడైతే నా నేమ్ ఎస్తారు. బాగా చిన్న ఏజ్ అంటే ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మా నాన్నల దగ్గర నుంచి నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను వరల్డ్ అంతా తిప్పి వాళ్ళ వరల్డ్ టూర్ కంప్లీట్ అయిపోగానే ఎత్తకొచ్చి నన్ను ఇక్కడ పడేసారు. సో ఇప్పుడు అందుకే ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాను అని చెప్పింది. ఎస్తారంటే ఆ అమ్మాయి ఉండాలి కదా, తప్పిపోయింది ఆ పాప నేమ్. నన్ను నా ఫ్యామిలీ దగ్గర తీసుకుని వెళ్ళండి అని అడుగుతుంది. కట్ చేస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీని చూస్తాం. ఎస్తా అన్నానుగా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ. అమ్మాయి ఫ్యామిలీ అయితే ఓ కొడుకు కూడా ఉన్నాడు అమ్మా నాన్నతో పాటు. ఇలా చూస్తేనే ఇంకా అర్థం అయిపోతూ ఉంటది వీళ్ళ మామూలు ఫ్యామిలీ కాదు, బెడ్ కింద గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకునే ఫ్యామిలీ. చుట్టుపక్కల ఊళ్ళలో బాగా ఫేమస్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇక్కడికైతే వీళ్ళ కొడుకు మ్యాచ్ చూడడానికి వచ్చేది. చూడడానికి ఏదో డ్రామా కంపెనీ, అక్కడ పైన పర్ఫార్మెన్స్ ఇస్తారని అన్నట్టు ఉండొచ్చు, కానీ ఇది ఒక స్పోర్ట్. ఒలింపిక్స్ లో కూడా ఉంటది. అప్పట్లో మన దగ్గర కత్తి సాము ఉండేది కదా, సో అలా కత్తి సాము లాంటిది కొంచెం డిస్టెన్స్ లో ఉండి కత్తులతో పొడుచుకుంటూ ఉంటారు. దెబ్బలు తగలకుండా ఎనపసోడు కూడా వేసుకుంటది. అంటే బాగా బలిసిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తుంటారు ఎక్కువ. ఇక్కడ ఎస్తారు వాళ్ళ డాడీని చూస్తే ఈ ఫ్యామిలీలో ఇతను వీళ్ళ కూతుని ఇన్నేళ్ళైనా ఇప్పటికీ మర్చిపోలేదు. అదే బాధలు అలాగే ఉన్నాడంట. ఏం వాళ్ళ అమ్మకి బాధ లేదంటే ఉంటది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాడి పర్ఫార్మెన్స్ అంతా అయిపోయాక బయటకు వచ్చాక ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చి ఇతన్ని డాడీని ఇతను పిలుస్తాడు. ఎస్తారు డాడీ మీ కూతురు ఎస్తారు దొరికేసింది అని అంటాడు. మ్యాటర్ ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడే, ఇతను పాప తప్పిపోయి అన్నేళ్ళు అయింది. అన్నేళ్లుగా ఈ పాపని ఎదుగుతూనే ఉన్నాడంట. చెప్పాను కదా అదేమన్నా మామూలు ఫ్యామిలీయా, ఇతని పిల్లలు తప్పిపోయినా అంతలోనే ఎతకడు. నెక్స్ట్ రోజు ఎస్తారు వాళ్ళ మమ్మీ పాపను రిసీవ్ చేసుకుందామని చెప్పి వెళ్తుంది. అలాగా అక్కడ పోలీస్ ఆవిడ చెప్పిద్ది, ఏమండి మీ కూతురు ఏం చెప్పిందంటే ఆ అమ్మాయిని కొన్నేళ్ల క్రితం ఎవరో ఒక ఆంటీ వచ్చి కలర్ పీచు మిఠాయి కొనిస్తాను కానీ వెనకాల వెళ్ళిపోయింది. ఆవిడేమో ఈ కూతుర్ని పట్టుకొని పక్క దేశానికి వెళ్ళిపోయింది. అయితే ఇన్నేళ్ల పాటు ఇంకా పీచు మిఠాయి పెట్టి మేపలేక మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేశారు. ఇప్పటికీ మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ పోయి అడిగారు. ఎవడడిగినా సేమ్ అదే పీచు మిఠాయి కహాని చెప్తుంది. ఎస్తారు వాళ్ళ అమ్మ ఈ పాపను చూడగానే బాగా ఎమోషనల్ అయిపోద్ది. వాళ్ళ కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. తీసుకుని వెళ్తూ దారిలో చాలా మాట్లాడిద్ది. అయితే ఇందాక కారులోనే కదా వచ్చింది, ఏదో ప్లేన్ వీళ్ళకి గాని ఉందని ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి కూడా ప్లేన్ వేసుకుని పోవాలా అంటే ఈ పాప నిజానికి పక్క ఊర్లో దొరికింది. ఈ ప్లేన్ లో పోతూ చాలా క్వశ్చన్స్, చిన్ననాటి వస్తువులు అన్ని చూపించి అడుగుతూ ఉంటది ఈవిడ. కానీ దీనికి ఏం తెలుసు, తొక్క తెలుసు. నేనే వేస్తానని చెప్పి నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేసిద్ది. ఈ అమ్మాయి యాక్షన్ చేస్తే బానే ఉండేది, పెద్దానికి బాగా యాక్షన్ చేస్తూ ఉంటది కదా. దాంతో ఇవిడికి ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది. లేనా ఇవిడికి డౌట్ వస్తుంది అనేసరికి, అంటే నాకు పూర్తిగా గుర్తులేవు, గుర్తు రాగానే ఫస్ట్ నీకే వచ్చి చెప్తాను, ఇప్పుడు మాత్రం ఏం అడగమాక అంటుంది. ఇప్పుడైతే కూతురు తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న అయితే పిచ్చ హ్యాపీ అయిపోతాడు. అలాగే వీళ్ళ అన్నకి పరిచయం చేస్తే ఇది నా చెల్లి అంటారైతే ఇప్పుడు ఓకే నాదేం పోయిందని అంటాడు. వీళ్ళ అమ్మేమో ముక్కు పగిలిపోద్ది, సరిగ్గా మాట్లాడు అంటుంది. ఇలా వీళ్ళ ఇంట్లోపలికి వెళ్ళాక లేనా అయితే అసలు పిచ్చ ఎగ్జైట్ అయిపోద్ది. ఇప్పటిదాకా నేను ఏ కొంపలోకి పోయినా ప్రతి ఒక్క ₹1 సరుకులే పెట్టుకున్నాను ఇంట్లో. ఏ అలమార ఓపెన్ చేసినా చక్క మొక్కలు గ్లాస్ మొక్కలు. ఇక్కడ చూస్తే అంతా బంగారు దెబ్బలు. దేన్ని పట్టుకున్నా వెండి లేకపోతే గోల్డ్. ఏదెత్తపోయినా లక్షల్లో వస్తాయి. తెలిసిందే కదా మన మేడం ఏమో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి ఏడే సెటిల్ అయిపోయి వాళ్ళ ఆశతో ఉండిపోదాం అనుకుంటుంది. ఏంది ఎలాగో ఇప్పుడు 4 రోజుల నుంచి ఏ ఇంట్లో ఉండలేదు, కొట్టేసి వెళ్ళిపోవాలి ఆ ప్లాన్ మీదే వచ్చింది. ఒక రోజు వీళ్ళ అమ్మ కాని అమ్మ ఎస్తాన్ని లేనా అని డాక్టర్ దగ్గరికి ఎత్తుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తెగ కష్టాలు పడుతుంటది డాక్టర్ దగ్గర, నేనే వేస్తానని చెప్పి నిరూపించుకోవడానికి. అసలు లేనా పడుతున్న ఇన్ని కష్టాలు చూసేటప్పటికి డాక్టర్ డౌట్ వచ్చేసింది. మామూలుగా ఏం ఉండేది కాదు, ఇవిడ ఓవర్ యాక్షన్ మీద ఓవర్ యాక్షన్ చేస్తుంది. లాస్ట్ గా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసేసి వీళ్ళ అమ్మని నుంచి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పక్క లేనా అని చూస్తే అతను కూడా సేమ్ సొంత ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాడు. బేసిక్ గా ఎవడు దొరకడానికే సరిగ్గా చేస్తాడు, ఇదేంటి దొరికిపోయిన తర్వాత కూడా ఇంత కష్టపడుతున్నాడు ఏంటి అని మీకు అనిపించవచ్చు. అదంతే. సర్లేండి, ఇతను అయితే చూస్తూ ఉంటే లేనాకి ఎక్కడో మండుతా ఉంటది. అదే ఏ బుడ్డ ఫ్యామిలీయో ఊరవతలు ఉన్న ఫ్యామిలీ అయి ఉంటే ఈ పాటికి అందరినీ పెట్రోల్ బస్ తగలేసి ఉండేది. ఇంత పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల వెంటనే ఏం గెలుక్కోలేకపోతుంది. అయితే కొన్ని డేస్ గడిచే కొద్దీ ఈ పాప
పాపే వేస్తానని చెప్పి ఫ్యామిలీలో అంతా నమ్ముతూ ఉంటది. ఇలా డాడీ అయితే పాప దొరికిన దగ్గర నుంచి పిచ్చ హ్యాపీలో ఉన్నాడు. ఇంకో పక్క ఈ లేనా ఆ కొంపలో ప్రశాంతంగా ఉండి పెయింటింగ్ లో వేసుకుంటూ దిగుతుంది. బాగా ఉండాలి కదా, ఆర్ట్ కోసమే సపరేట్ గా ఒక గది ఉంటది, పెద్ద పెద్ద పెయింటింగ్ లో వేస్తూ ఉంటది. వీళ్ళ బాబు వచ్చి అవన్నీ చూసి షాక్ అయిపోతాడు. ఈ పాప ఈ ఏజ్ లోనే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అసలు ఎలా అయిపోయింది అని. రోజులు గడిచే కొద్దీ పాప మీద అదే మీనా మీద వీళ్ళ అమ్మకైతే ఇంకా అనుమానంగానే ఉంది. రోజు గమనించడం మొదలు పెట్టింది. ఒక రోజు లేనా ఇంట్లో రెడీ అవుతుంటే ఈవిడ దొంగచాటుకు వచ్చి తన దగ్గర డైరీ లాంటి పుస్తకం ఏదో ఉండాలి, అది చదివితే తెలుస్తుంది అని చెప్పి ట్రై చేస్తుంది. లీనా ఎవరు చచ్చిపోయినా పర్లేదు కానీ ఈ పుస్తకం మాత్రం తనతోనే పెట్టుకుంటుంది. ఇంకెందుకు చదవనిచ్చింది, చదవలేదు. ఒక రోజు నైట్ ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళ ఇంటికి వస్తాడు. బాగా పర్సనల్ ఏమో, అంటే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పోలీస్ ఇతను వచ్చి అమ్మా నాన్న వీళ్ళిద్దరిని సైడ్ తీసుకుని పోయి చెప్తాడు, రేపు మీ ఇద్దరు ఖచ్చితంగా హాస్పిటల్ కి రండి, ఒక అర్జెంట్ పని ఉంది అని అంటాడు. లేనాకు అర్థమైపోయింది, అయిపోయింది ఇక టైం లేదు, ఏదో పెద్ద కొంప 4 రోజులు ఎంజాయ్ చేద్దామంటే ఈ పోలీసుడు చేయనిచ్చినా లేడు, ఇంకెళ్ళిపోవడం బెస్ట్ అని నైట్ కి నైట్ ఇంట్లో ఉన్న డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు ఏం పట్టుకున్న అన్నిట్లో గోల్డ్ కలిపేస్తాగా బ్యాగ్ నిండా సామాన్లన్నీ నింపేస్తుంది. తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటది. బయటకు అలా వచ్చాక కొంచెం దూరం అయ్యాక వెనక్కి తిరిగి వాళ్ళ బాబుని చూస్తుంది. అంటే అదే ఎస్తా వాళ్ళ బాబుని చూస్తే అతను అర్ధరాత్రి పెయింటింగ్లు వేసుకుంటూ ఆ షెడ్ లో వాళ్ళ కూతురు వేసింది కదా అని పెయింటింగ్స్ చూసి ఆనందపడతా ఉంటాడు. లీలా దూరం నుంచి అలా అది చూసి ఆగిపోయి మళ్ళీ ఇంట్లో లోపలికి వెళ్ళిపోద్ది. ఏందిరా దీనికి కూడా సెంటిమెంట్లు ఉన్నాయా ఏంటంటే, మీరు ఎక్కువ ఆవేశపడమాకండి, అంత సీన్ లేదు దీనికి. అయితే నెక్స్ట్ రోజు ఏమైందంటే వీళ్ళ అమ్మా నాన్న ఎస్తా వాళ్ళ అమ్మా నాన్న ఫ్యామిలీ పార్టీ ఉందని చెప్పి ఏదో పార్టీకి వెళ్తుంటారు. సో ఇప్పుడు ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కదాయే ఉంది. దాంతో పాటు వీళ్ళ అన్న ఈడు కూడా ఉంటాడు. అమ్మ బాబు బయటకు పోగానే ఇడు వెంటనే ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇంట్లో పెద్ద పార్టీ పెట్టుకుంటాడు. అప్పుడే ఇక్కడికి మళ్ళీ పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇది ఇంట్లోనే ఒక రూమ్ తీసుకుని ఉండిపోతే బెస్ట్ అనుకుంటా. ఇతను వచ్చి ఏమంటాడంటే, నాకు కొంచెం పని ఉంది అని అంటాడు ఈ కొడుకుతో. ఇడితో ఈడేమంటాడు, మా అమ్మ నాన్న ఇంట్లో లేడు, మీకు ఏం పని ఉందో రేపేదండి, మా పార్టీలో మేము మా ఫ్రెండ్స్ వాడుతున్న సామాన్లన్నీ చూసారంటే అనవసరంగా హర్ట్ అవుతారు, వెళ్ళిపోండి అని అంటాడు. ఈడేమో నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది, నేను టాయిలెట్ కు పోవాలి, తర్వాత నేను వెళ్ళిపోతాను అనగానే వాష్రూమ్ యాడుందో చెప్తాడు. అంటే ఇలా చెప్పి కావాలని లీనా గదిలోకి వెళ్తాడు. ఎందుకు అమ్మాయి యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుందామని వచ్చాడు. అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తప్పిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేశారనుకోండి ఇంకా తెలిసిపోయింది కదా. అండర్ టేకర్ లాగా ఏదో ఒకటి వేసుకొని కొంప చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు దొరికినప్పుడే ఇవన్నీ చేసుంటే అయిపోయి ఉండేది కదా. ఎప్పుడు ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపుల్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఆ సిచ్యువేషన్ లో. అప్పుడు తెలియదు అలా ఇప్పుడు వచ్చేసే ఆలోచనలన్నీ. సర్లేండి ఇక్కడికి వచ్చి ఒక సీడీ అంటారండి, అప్పట్లో రౌండ్ గా అందరూ ఇవే వాడేవాళ్ళు, ఇది తీసుకొని పార్సిల్ చేసి వెళ్ళిపోతుంటాడు. కానీ లేనా ఇదంతా చూసేసి ఉంటది. బాగా నైట్ అయిపోయిన తర్వాత ఇలా అమ్మా నాన్న ఇద్దరు ఇంటికి వచ్చేసి ఉంటది. ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ వెంటనే ఎస్తర్ గదిలోకి వెళ్ళిద్ది. పడుకుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అని చూడడానికి వెళ్ళి ఉంటదిలేండి. వెళ్తే అసలు ఎక్కడ కనిపించట్లా. కానీ అక్కడ లేనా ఓ పుస్తకం పట్టుకుని దిగుతుంది. అదైతే ఉంటది. అది ఓపెన్ చూస్తే అదేదో డైరీ ఏమో అనుకున్నా. అన్ని మంచి అలవాట్లు ఎందుకు ఉంటాయిలేండి ఇవిడికి. అదేదో పిచ్చి పుస్తకం లాగా ఉంటది. అందులోనే ఫోటోలు ఉంటాయి. వాళ్ళ పాత ఫ్యామిలీ, ఇప్పుడు దాకా ఎన్ని ఫ్యామిలీలు లేపేసిందో వాళ్ళందరి ఫోటోలు, అంతోపాటు వీళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. వీళ్ళ ఫోటోలు అయితే ఇవిడ మొహం మీద గీక్ వదిలేసి ఉంటది. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ చూస్తే అతను ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వచ్చి చిన్నప్పుడు పాప దాంతో చెక్ చేస్తాడు. చేస్తే ఉంది ఏ పోతే మాత్రం మనకు తెలియదైంది, ఆ రెండు మ్యాచ్ అవ్వవు. వీడికి అర్థమైపోయింది వస్తారు కాదు ఇంకెవరు అని. ఫస్ట్ రోజు చేయాల్సిన పని లాస్ట్ రోజు చేస్తున్నాడు. ఇంక అమ్మాయి సైలెంట్ గా ఎందుకు ఉంటది ఇన్ని రోజులు. వెనక నుంచి అలా వచ్చి మంచి పొడవాటి కత్తి తీసుకుని పొడిచేస్తుంది. ఇప్పుడు అర్థం ఏంటది, ఈ అమ్మాయి వేస్తారు కాదో హస్తారు అని చెప్పి. అంటే చంపడం అంటే మామూలు చంపడం కాదు, ఇది పొడిచి సైకోదానిలాగా దారుణంగా చంపేస్తుంది. చంపుతో చెప్పిద్ది, ఇప్పటిదాకా ఆ ఫ్యామిలీలో ఎవ్వరికి నా మీద డౌట్ రాలేదు, నువ్వు చచ్చిపోయాక ఇంకా మొత్తం మీద ఎవరికి డౌట్ ఉండదు, ఈ ఫ్యామిలీలోనే ఉండిపోతాను నేను అని అంటది. అప్పుడు ఈ పోలీస్ ఆయన అంత ఆవేశపడమాకమ్మా, ఇప్పుడు దాకా ఇవన్నీ చేస్తుంది మీ అమ్మే, అదే వేస్తారు వాళ్ళ అమ్మే. ఆ ఫ్యామిలీ అంతా ఏదో పెద్ద గాంధీజీ ఫ్యామిలీ అనుకుంటున్నా, తిన్నదాకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వేస్తారు వాళ్ళ అమ్మే ఇదంతా చెయ్యించింది అని చెప్పి ఏదో వాగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంకి వేస్తారు వాళ్ళ అమ్మ ఆవిడ వచ్చి తుపాకీ తీసుకుని ఇతన్ని టపా పెటా కాల్చి పడేస్తుంటది. ఇతను బాడీ గానీ పోలీసులు దొరికింది అనుకోండి, తీవ్రవాదుల చేతుల్లో పోరాడి చచ్చిపోయాలని అనుకుంటారేమో. వాళ్ళకి మాత్రం ఎలా అర్థం అయింది, ఇద్దరు 35 ఏళ్ల ఏజ్ ఉన్న మహిళలు వచ్చి ఒక కత్తితోనూ ఒక తుపాకుతోనూ పొడిచికాయలు చంపేశారని. ఈవిడ కాలుస్తే ఏమనిద్దంటే, నువ్వేమి వేస్తావో బెస్తావో నా కూతురు కాదన్న విషయం నాకు తెలుసు, అదొక్కటే కాదు నీకు 35 ఏళ్ల ఏజ్ ఉంటదన్న విషయం కూడా నాకు తెలుసు. మా ఆయన అంటే కూతురు మీద ప్రేమతో గుడ్డోడైపోయాడేమో కానీ నాకు గల్లు కనిపివా ఏంది, ఏదో కొండకప్ప మొహం వేసుకుని అట్ట తిరుగుతా ఉంటే మాకు తెలియదు, మరి నువ్వు చిన్న పాప కాదని మాకు తెలుసు. అయితే నువ్వు ఆ రోజు సామాన్లన్నీ సంచికేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసావు, నువ్వు వెళ్ళలేదు. అయినా ఎందుకు వెళ్ళలేదు చెప్పు అంటే దానికి లేనాయేమో, చూడు ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ప్రశాంతంగా చెప్తాను, నువ్వు నన్ను ఇక్కడ వదిలేయి, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఎవరిని నేను ఏం చేయను, ఎవరి గురించి ఏమీ మాట్లాడను. ఈ పోలీస్ ఆయన గురించి ఎవడన్నా ఏమని అడిగినా ఇన్నేళ్ల పాటు తను చేసిన ధైర్య సాహసాలకు మెచ్చుకొని 4 నక్సలైట్లు వచ్చి కాల్చి చంపేశారని చెప్తాను, నన్ను మాత్రం వదిలే నేను వెళ్ళిపోతాను అంటది. దానికి ఈవిడేమో అబ్బబ్బబ్బా బేసిక్ గా పంపించేసేదాన్ని అయితే నేను ఆ రోజే ఆ ఏరోప్లేన్ లో వస్తున్నప్పుడే నేను కిటికీలోంచి బయటకు దోసేసేదాన్ని, నేను అసలు 2 సార్లు ఎస్తాన్ని కోల్పోలేను అని చెప్పి అంటుంది. నాకు అర్థం కావట్లా, మెంటల్ ఆసుపత్రిలో దీన్ని దాయం చేయించాలి అన్ను కాదు అని అనుకుంటుంటే ఇప్పుడు మ్యాటర్ చెప్పి ఏమనుకుంటున్నారు. కొన్నేళ్లకు ముందు ఎస్తర్ ఇలా కూతురు ఉంది కదా, ఏ పనికి మనలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాలి, అలా అయితే ఎవడో ఒక డబ్బులు అడుగుండేవాడు కదా. చిన్నప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు, ఇప్పుడు కొడుకు కూడా ఉన్నాడుగా, ఇలా అన్నా చెల్లెలు ఇద్దరు
ఆడుకుంటూ గొడవ పడుతూ ఆ టైంలో వాళ్ళ అన్నకి సైకోస్ వచ్చినట్టు కోపం ఎక్కువ వచ్చి వాళ్ళ కూతురుని బిల్డింగ్ మీద తోసేసాడంట. దాని వల్ల వీళ్ళ కూతురు పైనుంచి కింద పడి చచ్చిపోయింది పాపం. ఈవిడికేమో వాళ్ళ కూతురు అంటే పిచ్చిగా ఇష్టం. అలాగని సొంత కొడుకుని సెంట్రల్ జైల్లో వేయించలేదు కదా. కొడుకంటే కూడా ఇష్టమే. అందుకే వేస్తారు మా పాప తప్పిపోయింది ఆవిడ ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి ఏదో కానీలని చెప్పి. అందుకే వీళ్ళ అన్న స్టార్టింగ్ మీనాన్ని చూడగానే ఇది నా చెల్లెలు ఓకే అని అన్నాడు కదా. అయితే ఈవిడికి ఏం దోలొచ్చింది, ఎందుకు ఇలా ఉంచింది అంటే ఈవిడ హస్బెండ్ గురించి తెలిసిందే కదా. అప్పటి నుంచి సాడ్ ఫేస్ వేసుకొని దిగుతూనే ఉన్నాడు. వీళ్ళ కూతురు వచ్చిన దగ్గర నుంచి కొంచెం నార్మల్ అయ్యాడు. ఇప్పుడు ఇది మళ్ళీ వచ్చి మళ్ళీ తప్పించుకుని వెళ్ళిపోయింది అనుకోండి, తెలిసింది అనుకోండి ఇంకెటు కాకుండా పోతాడేమో అని వెళ్ళొద్దని చెప్తుంది. అలాంటప్పుడు అన్ని తెలిసి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ ని వెనకెందుకు పెట్టిందంటే అదే మీనా వెనక బేసిక్ గా కూతురు అని చెప్పి ఇంకెవరైనా వచ్చుంటే బానే ఉండేది. కానీ మన లీనా మరీ దారుణంగా ఎండకప్ప మొహం వేసుకుని దిగుతుందాయే నేను చిన్నపిల్లని అని చెప్పి అక్కడ ఏదో తేడా కొట్టి కనుక్కోవడానికి ట్రై చేసింది. తల్లిదండ్రులు ఏమనిదంటే నా హస్బెండ్ ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడు, చాలా ఏళ్ల తర్వాత మన పార్టీకి రమ్మంటే పార్టీకి కూడా ఎగురుకుంటూ వచ్చాడు, ఇంకా నుంచి నువ్వు ఇక్కడే ఉండి నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఇన్స్పెక్టర్ శవం మాయం చేయాలిగా బాడీని తీసుకుపోయి ఎస్తారు. వీళ్ళ కూతుర్ని ఎక్కడైతే పడేసిందో ఈయన కూడా ఎత్తపోయి అక్కడే పడేస్తుంది. ఇంకా ఎన్ని సేవలు వేస్తారు ఇందులో. తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే వాళ్ళ కొడుకుతో చెప్పిద్ది పిచ్చి సచ్చినాడు, ఎన్నిసార్లు చెప్పాను దాని మీద కన్నేసి ఉంచమని చెప్పి, నువ్వు రెడీగా ఉండు దాన్ని చంపేసే టైం ఏదో ఒక రోజు వచ్చింది అని అంటది. ఇంకా కొన్ని రోజులు గడిచే కొద్దీ ఇంకా మీనాకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటది. ఎస్తా ఎలా ఉంటది, ఎలా బిహేవ్ చేయాలి, అలా డాక్టర్ ఉంది కదా ఆవిడకి చాలా డౌట్ ఉంది, ఆవిడని కూడా ఎలా కన్విన్స్ చేయాలి అన్ని విషయాలు ఒక్కటి చెప్తూ ఉంటది. అలా చాలా రోజులు అయిపోయింది. ఒక రోజు ఈవిడ మీనాకి ఫుడ్ తయారు చేసి తీసుకొని వస్తుంది. కానీ లీనాకి ఏదో డౌట్ వచ్చి అది తినకుండా తీసుకొని వచ్చి ఇంట్లో ఒక ఎలకుంటే ఎలక పెట్టిద్ది. పాపం ఎలక వాంతులు చేసుకుని చచ్చిపోయింది. ఇంకా లీనాకి అర్థం అయిపోయింది నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు, ఫుడ్ లేదో కలిపారని. ఇదేం చేసింది ఆ ఎలకని తీసుకుని పోయి వాళ్ళ అమ్మ తాగే డ్రింక్ లో కలిపేస్తుంది. ఇంకా నుంచి మరీ పిచ్చి పుల్లలాగా తనుకుంటా ఉంటారు. బొడ్డదాన్ని చంపితే ఈవిడికి ఏం వచ్చిద్దో. నెక్స్ట్ రోజు వీళ్ళ డాడీ అనుకుంటుంది కదా, ఇతను బిజినెస్ మీటింగ్ అని చెప్పి ఎక్కడికో వెళ్తున్నాడు. లీనా కూడా నేను కూడా వస్తాను కాల్ చేసిద్ది. ఇతను కానీ లేకపోతే అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నైట్ లేపేస్తారు లేనాని. అందుకే నేను వస్తాను కాల్ చేసిద్ది. ఇతనేమో ముందే చెప్పాలి కదా, టికెట్లు ఎవడు బుక్ చేస్తాడు, చేయలేదు, తొందరగా వచ్చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కి వీళ్ళ అమ్మ కొడుకులు కూడా వచ్చి ఉంటారు. అయితే కరెక్ట్ గా ట్రైన్ వచ్చే టైంకి వీళ్ళిద్దరిని పట్టాల మీద దోసేస్తే దరిద్రం వదిలిపోయింది అని చెప్పి స్పీడ్ గా అలా తోసేద్దామని వచ్చింది. కానీ ఎవడో అడ్డం వస్తాడు. ఆ మీద తెలియక వచ్చాడు లేండి. దీని తర్వాత లేనా ఈ కొంపలోకి నేను ఇప్పుడు మళ్ళీ గానీ పోయానంటే ఖచ్చితంగా నా శవాన్ని ఎత్తబోతాడు. అందుకే వీళ్ళ అమ్మ దగ్గర నుంచి అదే వేస్తారు. వాళ్ళ అమ్మ ఈవిడ దగ్గర నుంచి బండి తాళాలు లాగేసుకుంటది. దొంగతనం చేసేసి ఇంకా బండి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటది. పోలీసులు అయితే ఆపేసి వెంటనే మళ్ళీ ఈవిడ ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఆ కారు చూస్తేనే పోలీసులకు అర్థమైపోయింది అంత బలిసిన వాళ్ళ ఫ్యామిలీ మరి. ఈవిడైతే మీ కూతురు జాగ్రత్త అని చెప్పి తీసుకుని డ్రాప్ చేస్తుంది. వీళ్ళ అమ్మ కూడా ఇంక పోలీసుతో మీకు తెలిసిందే కదండి నా కూతురు ఇట్లాంటి గబ్బు పనులు ఎలా చేస్తుంటది, కొన్ని సంవత్సరాల క్రితం వెంటనే సోంపాపిడి కోసం వెళ్ళిపోయింది మెంటల్ అయ్యి, ఏం అనుకోమాకండి అని చెప్పి ఇప్పుడు ఈ తల్లి కొడుకు ఇద్దరు మంచిగా కత్తులు సానబెట్టుకొని పోయి ఇంకా మీనా దగ్గర పోతారు. లేపేయాలి కదా. ముందైతే ఈడొచ్చి మెట్లు మంచి తోసేస్తాడు. ఎంతైనా ఏదోక ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా చిన్న పిల్లల్ని పైనుంచి తోసేయడం. ఇది కూడా కరెక్ట్ సైకో ఫ్యామిలీ దగ్గర వచ్చింది. ఆడు మెట్లు మీద తోసేసిన దీనికి ఏం కాలేదు. అయితే అప్పుడే లేనా ఈడి దగ్గర ఎట్టాంటి ఆయుధాలు చాలా ఉన్నాయంట. ఈడు దాన్ని పట్టుకొని ఈడనే లేపేసిద్ది. చచ్చిపోయాడు. వీళ్ళ అమ్మ పాపం ఇంకా పిచ్చిదా అయిపోయింది జోసి. ఇంకా చూసుకోండి కత్తి తీసుకొని ఇద్దరు పిచ్చి కుక్కల్లాగా తన్నుకుంటాడా. కూతురు ఎలాగోపోయింది, కొడుకు కూడా పోయాడు. ఇప్పుడు బయట బీభత్సంగా జరిగిద్ది. గ్యాస్ వెలిగిచ్చేస్తారు. కత్తులు తుపాకులు నీళ్లు మంట లేకపోతే బాగోదు కదా అన్ని మిక్స్ చేసేస్తారు. అయితే గ్యాస్ ఆన్ చేసేసరిగా మంట ఎక్కువైపోయి ఇల్లంతా వాళ్ళ కొంపంతా మంటలు అంటుకుంటా ఉంటాయి. బయట బీభత్సంగా జరుగుతుంది. చేసుకుంటూ వీళ్ళు అలాగా నిప్పు నీరు వీటి మధ్యలో నుంచి అలా వీళ్ళు డాబా మీదకి వెళ్ళిపోతారండి. అంత త్రిబుల్ ఆర్ ఫైట్ జరుగుతున్నట్టుందేడా. అలా డాబా మీద అనుకుంటూ ఇద్దరు ఏలాడుతూ కింద పడిపోతుంటది. కరెక్ట్ గా టైంకి వీళ్ళ నాన్న కూడా వేస్తారు. వాళ్ళ నాన్న ఈయన కూడా వచ్చేస్తాడు. అయ్యో క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాడు. ఇలా కూతురు వైఫ్ ఇద్దరు ఏంది ఇట్ట ఎలాడుతున్నారని చెప్పి పైకి ఎలాగోలా వెళ్ళిపోతాడు. ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఈ టైంలో వీళ్ళు ఎందుకు ఇట్ట ఎలాడుతున్నారని వైఫ్ ని కాపాడదాం అనుకుంటాడు. కానీ ఆవిడ చేయి జారిపోయి కింద పడిపోయి చచ్చిపోయింది. ఇంకా వీళ్ళ కూతురు అనుకోని ఉన్న ఈవిడ్ని కాపాడేసి పైకి లాగుతాడు. కానీ అలా పైకి వెళ్ళాక అమ్మాయి పళ్ళు చూస్తే అవి పెట్టుడు పళ్ళు అని తెలిసిపోతా ఉంటాయి. ఇతనికి తెలిసిపోయింది. ఇన్ని రోజుల నుంచి సొంత కూతురు అనుకుంటున్నా, సొంత కూతురు కాదు ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే దానికి లేనా ఏమంటది తెలుసా, యాక్ నువ్వు బాధపడమాక ఇదంతా కేవలం నిన్ను దక్కించుకోవడానికే చేసావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటది. పాప 35 ఏళ్ళు ఏజ్ వచ్చింది కదా ఎంత కాదన్నా. ఇతనికైతే అసలు ఏం అర్థం కావట్లే. ఏంది ఎవవే నువ్వు ఈ సోదంతా ఇనేదానికంటే నేను దూకి చచ్చిపోతాను. అతను కూడా బిల్డింగ్ మీద దూకి చచ్చిపోతాడు. అంటే కొంచెం సైడ్ నుంచి లైట్ గా అలా తోసేసిద్ది అనుకోండి. ఇదే అతను ఎక్కువ గాలి చేస్తాడని అలా ఇంకో ఫ్యామిలీని కూడా సక్సెస్ఫుల్ గా లేపేసింది. దీని తర్వాత కాలిపోతున్న ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి అలా కూర్చొని ఇది కూడా మంటల్లో పశ్చాత్తాపంతో చచ్చిపోయింది అనుకుంటున్నారా. అలా తెలివితేటలు ఉంటాయి దీనికి. హాలీవుడ్ వాళ్ళు ఎట్ట చేయరు. వాళ్ళ సినిమా క్లైమాక్స్ లో ఎప్పుడైనా సరే విలన్లు సైకోలు ఇల్లే గెలుస్తారు. శుభ్రంగా బట్టలు వేసుకుని 4 బంగారు సామాన్లన్నీ మూట కట్టుకుని బయటికి వెళ్ళి బతకాలి కదా. ఇప్పుడు మంటలోంచి నడుచుకుంటూ వచ్చేస్తది. ఇవి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోయి పోలీసుని కూడా పిలిపించి నా జీవితం నాశనం అయిపోయిందండి, చిన్నప్పుడు నేను తప్పించుకొని వరల్డ్ టూర్ చేశాను, ఇప్పుడు చూస్తేనేమో మా అమ్మా నాన్న మంటల్లో పడి చచ్చిపోయావు, నేను ఇప్పుడు ఒక అనాథని అంటే పోలీస్ అయినేమో నువ్వు బాధపడ మాకు ఇంకో ఫ్యామిలీని ఎత్తికి పెట్టాం. అసలే మీద రిచ్ ఫ్యామిలీ కదా, నిన్ను దత్తత
తీసుకొని జనాలు చచ్చిపోతుంటది. ఇంకా ఫ్యామిలీని ఎతికేలా అంటాడు, అలా నవ్వుతుంది, సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.